విజయవాడను వరదలు ముంచెత్తినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేసింది. నిత్యావసర వస్తువుల పంపిణీ చేసింది. 25 కేజీల బియ్యంతో పాటుగా నిత్యావసరాలు ఉల్లిపాయలు, కందిపప్పు, నూనె, ఇలా పలు బంగాళదుంపలని ఇలా కొన్నింటిని సరఫరా చేయడం జరిగింది. అయితే కొంతమందికి ఇవి అందలేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే నిన్న జరిగినటువంటి ఒక ఘటన, దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. ఇదేంటి అంటే సింగ్ నగర్కి సమీపంలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమకు చెందినటువంటి కార్యాలయం వద్దకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులు కొంతమంది ప్రతిరోజు వచ్చి తమకు వరద సహాయం అందలేదు అని చెప్పి చెప్తూ ఉన్నారంట. సో కంటిన్యూగా రోజు వచ్చి వెళ్తున్నా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు అని, అనవసరంగా వీళ్ళని గెలిపించాము అని చెప్పి వాళ్ళు బయటకు వస్తూ మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి బొండా ఉమ అనుచరులు ఆ మాటలు విని వాళ్ళ మీద దాడికి పాల్పడటం, 15 మంది కలిసి అక్కడకు వచ్చినటువంటి బాధితులను కొట్టడం, వారిని స్తంభానికి కట్టేసి కొడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది మహిళలు వారిని ఎదిరించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా వీళ్ళు జులుం చూపించటం, దుర్భాషలాడటం జరిగింది. దీంతో భయపడి వాళ్ళు వెనక్కి తగ్గి ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో చూస్తూ ఉండిపోయినటువంటి నేపథ్యంలో సింగ్ నగర్కు చెందినటువంటి మరికొంతమంది బాధితులు ఒక్కసారిగా అక్కడకు వచ్చి గుమ్మిగూడినటువంటి నేపథ్యంలో వీరు ఎవరైతే బొండా ఉమ అనుచరులు ఈ దాడికి పాల్పడుతున్నారో వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యారని, సో చంద్రబాబు నాయుడికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం, అలాగే విజయవాడ నుంచే పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇక్కడే ఉండి కూడా ఇట్లా వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఇంకే విధంగా ఉన్నాయి? ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వారి అనుచరులు కానీ ఇంకెన్ని దారుణాలకు పాల్పడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే నడుస్తుంది.